దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను 40 సంవత్సరాల నుంచి తాగబోతుండే. 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 56. అప్పుడు రుక్ష దొక్కేటోడిని. ఓకే. అప్పటి నుంచి తాగేటోడిని. ఓకే. మాది మహబాద్ జిల్లా. అయితే నేను తాగబోతుండే. నా భార్య నా పిల్లలు నన్ను తాగుతుంటే కొడుతుంటే, నా భార్యను కొడుతుంటే, నా పిల్లల్ని కొడుతుంటే నన్ను వదిలిపెట్టి అందరు పారిపోయారు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఓకే. అందరు వెళ్ళిపోయిన తర్వాత నా చిన్న తమ్ముడు ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు, హైదరాబాద్ ఉప్పల్లో. టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే అక్కడ నన్ను తోలుకోపోయారు. ఎవరు లేరు అంటే తోలుకోపోయారు. ఆ టిఫిన్ సెంటర్ కాడ అక్కడ ఇక్కడ ఏం చేస్తావు, మా కాడనే చేసుకొని ఉండని తోలుకోపోతే అక్కడ రోజు తాగడానికి రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేటి పని చేయించుకునేది. ఇక అట్నే గడిచేది. నాకు గడుస్తుంటే ఇక నా పరిస్థితి బాగలేక ఏం చేసిన అంటే, ఇప్పుడు నాకు ఇట్నే ఒక అమ్మ ఏం చేసింది, దేవుడిని నమ్ముకో, బెల్లంపల్లి ఆడిపోతే 50 రోజులు ప్రార్థనలో అక్కడ పోతే నీకు తాగుడు మానేస్తావు అని చెప్పారు. ఇక్కడ నాకు తోలుకొచ్చారు. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి బెల్లంపల్లికి? ఇక్కడ ఒక 50 రోజులు ప్రార్థనలో వచ్చిన. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే సంవత్సరమా 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం. ఓకే, చెప్పండి. అయితే ఆ తాగుడు నుంచి ఇక్కడ నాకు ఒక తెల్ల షర్ట్ వేసుకొని వచ్చాను. ఓకే. అయితే అయ్యగారు ఫలాని ఊరు నుంచి రాంబాబు వచ్చిండని ఓకే పేరు పెట్టి పిలిచారు. అయితే లేచి నిలబడ్డారు. తాగు నుంచి అక్కడి నుంచి మానేసిన. ఇప్పుడు కూడా థమ్స్అప్ కూడా తాగాను. థమ్స్అప్ కూడా తాగాను. అంటే కూల్ డ్రింక్ కూడా తాగావు? కూల్ డ్రింక్ కూడా తాగాను. చెప్పలు కొడతాం. కూల్ డ్రింక్ కూడా తాగాను. ఓకే. అయితే అక్కడి నుంచి ఏం చేసింది, తండ్రి నన్ను ఈ మత్తుల నుంచి ఏడిపించిన కదా, నా భార్య పోయింది, నా పిల్లలు పోయారు, అక్కడి నుంచి రప్పియవా అంటే నా భార్య నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. నా భార్య వచ్చింది. ఇప్పుడు వచ్చింది. మీ కుటుంబం కట్టబడింది. ఇప్పుడు ఇదే ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి రమ్మని చెప్పండి. మీరు కొంచెం. నా భార్య పేరు సరోజ. ఒక్కసారి అమ్మ ఎక్కడ కొంచెం త్వరగా రా తల్లి, త్వరగా ఒకసారి తల్లికి మైక్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, పిల్లలకి భార్యకి ఈ విషయం పెట్టేది, తోట మామిడి తోట టండ తిరిగి కొట్టేవాడు. అయ్యో తల్లి. కొట్టేవాడు. అయితే నా పిల్లలు చిన్నప్పుడు ఓకే తట్టుకోలేక పిల్లలకి బావిలో పడేస్తావు అని వెళ్ళిపోయినాను సార్. అయ్యో అమ్మా. వెళ్ళిపోయి 10 ఏళ్ళకి దొరికిన. అమ్మా 10 ఏళ్ళకి దొరికినప్పుడు నేను బండి కింద అయినా చచ్చిపోతా కానీ నీ ముఖం నేను చూడను. ఓకే. నీ దండం పెడతా, నీ కాలు మోగుతా. ఆ ఇష్టం ఇప్పుడు లేదు, నేను తాగుతలేను, నేను మారిపోయాను అమ్మా అని చెప్తే వచ్చేసాను సార్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. చూడండి, 40 సంవత్సరాలుగా అంటే మామూలు విషయం కాదండి. భయంకరమైన చెప్పండి. ఈ తాగుడు మా భార్య వచ్చిందండి. మా కొడుకు భార్య భర్తలు ఇద్దరు ఈ ఫోన్లో ప్రేయర్ చేసుకునేది. డాడీ అమ్మగాడు ప్రార్థనలో ఫోన్లో ప్రేయర్ చేసుకున్నా. నా కొడుకుకి ఎట్లయినా పెళ్లి కావాలి. నేను కులం చూడను, మతం చూడను, ఏ చూడను, నా కొడుకు ఎట్లయినా దేవుని నమ్ముకున్న బిడ్డే కావాలని ప్రార్థన చేస్తే నాకు దేవుని బిడ్డే దొరికింది. వివాహం జరిగింది. ఇప్పుడు మొన్ననే జరిగిందండి. అయితే నా కొడుకు నా కోడలు వచ్చిర్రు. సాక్ష్యం చెప్దామని ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇక్కడ సాక్ష్యం వాళ్ళని పిలుచుకొచ్చి సాక్ష్యం చెప్తాను. ప్రశాంత్, రాణమ్మ నా కొడుకు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్లో రోజుకు 50 రూపాయలకు పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు కూడా భయంకరంగా త్రాగుతూ ఉన్న వ్యక్తి. మీకు ఎవరు చెప్పారండి ఇట్లా దేవుని నమ్ముకో, ఇట్లా బెల్లంపల్లికి వెళ్ళని ఎవరు చెప్పారు మీకు? ఒక మా తెలిసిన ఓకే సహోదరు చెప్పడం ద్వారా మీరు బెల్లంపల్లికి వచ్చారు. వచ్చినప్పుడు దైవ సేవకులు పేరు పెట్టి పిలిచారు. అప్పటి నుంచి మరలా ఇప్పటి వరకు అసలు తాగలేదు. థమ్స్అప్ కూడా తాగాను. ఓకే. మీ అబ్బాయి కదా, ఒకసారి మైక్ ఇస్తా. ఒకసారి చెప్పు నాన్న, ఎంత భయంకరంగా తాగేవాడు మీ నాన్న? చాలా భయంకరంగా తాగేదన్నయ్య. ఓకే. ఫుల్ తాగేది, మమ్మల్ని బాగా కొట్టేది. మిమ్మల్ని బాగా కొట్టేది. అవును. ప్రైజ్. ఇప్పుడు ఎలా ఉన్నాడు మరి మీ నాన్న? ఇప్పుడు బాగానే ఉన్నాం డాడీ. ఇప్పుడు బాగున్నాం. ఇప్పుడు అమ్మ ద్వారాగా డాడీ ద్వారాగా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేశారు ఈ కార్యం మీ జీవితంలో? యేసయ్య. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ఎంత గొప్ప సాక్ష్యం కదండి. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో చూశారు కదా ఆ సహోదరుని జీవితంలో ఎంత గొప్ప కార్యం. 40 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదండి. అసలు ఎవరి ద్వారా కూడా జరగదు, ఒక దేవుని ద్వారానే, ఆ గొప్ప దేవుడు యేసయ్య ద్వారానే కార్యం జరుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. ఈ కుటుంబాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ.